మామూలుగా అయితే ఒక 6 నెలలు టైం ఇద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు 6 నెలలు ఆగేయట్లేరని జగన్ కూడా రంగంలోకి దిగేశాడు. అంటే త్వరగానే జైల్లో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్‌కి ఇప్పుడు జైలుకి పోతే ఇమ్మీడియేట్‌గా ప్రజల్లో నుంచి పెద్ద స్పందన రాదు. ఓకే. ఎందుకంటే ప్రజల్లో ఇంకా చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత రాలేదు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది 40 రోజులు. ఆహ్, ప్రజలు వెయిట్ చేస్తారు ఇంకా. అంటే మనకి పథకాలు ఇస్తారా? ఏం జరుగుతుంది? ఇవన్నీ వెయిట్ చేస్తారు. సో, కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు చంద్రబాబు జగన్ అరెస్ట్ చేస్తే అప్పుడు కొంత జగన్‌కి సింపతి వస్తది. ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ఆ క్రమంలో అరెస్ట్ అయితే. ఇప్పటికిప్పుడు అరెస్ట్ అయ్యాడనుకో జగన్‌కి పెద్ద సింపతి రాదు. రెండోది జగన్ కేడర్ నాయకులు కకావికలం అయిపోతారు. బీజేపీలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా మళ్ళీ జగన్ వస్తాడని ఒక హోప్ ఉంటే జగన్‌తో ఉంటారు కానీ, హోప్ లేకపోయినప్పుడు జగన్‌తో ఉండరు. ఇక్కడ మనకి బీఆర్ఎస్ అదే కనపడుతుంది. కేసీఆర్ ఎప్పుడైతే ఇనాక్టివ్ అయ్యాడో అందరికి హోప్ పోయింది. సో 5 ఏళ్ల తర్వాత కూడా కేసీఆర్ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ బీజేపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి బీఆర్ఎస్లో ఉంటే మనకు ఫ్యూచర్ లేదని అటు వెళ్తున్నారు. అక్కడ ఛాన్స్ లేదు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోరు, జనసేన వాళ్ళు చేర్చుకోరు. బీజేపీ కూడా ఒక 6 నెలల పాటు మారటోరియం విధించింది. ఉన్న ఆప్షన్ కాంగ్రెసే. కాంగ్రెస్లో పోవడం కంటే వైసీపీలోనే ఉండడం బెటర్ అన్న ఆలోచనతో ఎక్కువ మంది ఉన్నారు. కానీ జగన్ ఒకసారి జైలుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇదవుతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ అగ్రెసివ్గానే ఉందాము. ఒకవేళ అరెస్ట్ చేస్తే కూడా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారన్న నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళొచ్చు అని జగన్ డిఫెన్స్లో నుంచి అఫెన్స్లోకి వచ్చేసాడు. మామూలుగానే జగన్ టాక్టిక్స్ ఎప్పుడు కూడా అఫెన్సివ్ టాక్టిక్స్. వార్లో ఒక సామెత ఉంటుంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు ఎనిమి మీద దూకుడుగా వెళ్ళాలి. నువ్వు సైలెంట్గా ఉండే కొద్దీ ఎనిమి వస్తూనే ఉంటాడు అన్న ఒక ఇది ఉందన్నమాట. దాన్ని జగన్ ముందు నుంచి కూడా ఫాలో అవుతాడు. సో ఇప్పుడు కూడా అదే ప్లాన్లో ఉన్నాడు. దాంట్లో భాగంగానే చంద్రబాబుని డిఫేమ్ చేయడానికి పెద్దిరెడ్డి అప్పుడెప్పుడు కొట్టాడు అని చెప్పడం అనేది, సో చంద్రబాబుని డిఫేమ్ చేసి కావాలని పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు అన్న ఒక నెరేటివ్ని జగన్ ప్లాన్డ్గా తీసుకొచ్చి యాక్టివ్ ఉన్నాడు. సో పెద్దిరెడ్డికి ఏంటంటే వాళ్ళ చంద్రబాబుదేమో పేద కుటుంబం. 2.5 ఎకరా ఉన్న ఖర్జూర్ నాయుడు కొడుకు చంద్రబాబు, అందరికీ తెలుసు. కానీ పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి వాళ్ళ నాన్న వాళ్ళు కొంత చదువుమంటారు. అక్కడ ఎర్రవారిపాలెం వాళ్ళది కొంత ధనిక కుటుంబం. రెడ్డి కుటుంబం ధనిక కుటుంబం, వ్యవసాయ కుటుంబం. సో అందువల్ల ఆయన కొంత ఇది ఉండేది, ఆ డామినేషన్ కానీ డబ్బులు ఇచ్చి ఒక బ్యాచ్ని మెయింటైన్ చేయడం. ఆ క్రమంలో గొడవలు జరిగి ఉండొచ్చు, కొట్టాడలేదనేది మనకు తెలియదు. జగన్ చెప్పినట్టు మనం చెప్పలేము. ఏదైనా ఆ ఘర్షణలు అయితే ఉన్నాయి. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి మధ్య ఘర్షణలు ఉన్నాయి. దాని తర్వాత ఈయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు చంద్రబాబు. పెద్దిరెడ్డి ఏమో ఫస్ట్ బీజేపీ నుంచి పీలర్ నుంచి పోటీ చేశాడు. దాని తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు, చంద్రబాబు తెలుగుదేశంలోకి వచ్చాడు. అట్లాగే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆయన మినిస్టర్గా పనిచేశాడు. రోసే గవర్నమెంట్లో మినిస్టర్గా పనిచేశాడు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డికి ఈయనకి పడదు. కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ బ్రదర్ ద్వారకానాథ్ రెడ్డి కూడా రాజకీయాలు యాక్టివ్గా ఉంటారు. ఆ తర్వాత కొడుకు వచ్చాడు. తర్వాత ఈయన స్టూడెంట్స్ డేస్ తర్వాత రామచంద్రరెడ్డి రియల్ ఎస్టేటు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇటు కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రాలో చేయడం మొదలుపెట్టాడు. సక్సెస్ అయ్యారు వాటిలంతా. అట్లాగే జగన్ నిన్న చెప్పినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇప్పటివరకు 7 సార్లు మంచి మంచి మెజార్టీతోనే 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక మిథున్ రెడ్డి ఏమో 3 సార్లు ఎంపీగా గెలిచాడు. సో జగన్ అడిగిన ప్రశ్న ఏంటంటే, అంత భయంకరమైన అరాచకాలు చేస్తే 7 సార్లు ఎలా గెలిచాడు, ప్రజలు 7 సార్లు ఎందుకు గెలిపించారు అరాచకాలు చేస్తే అనేది ఇది జగన్ వేశాడు. ఖచ్చితంగా అందులో కొంత ట్రూత్ ఉంది, కొంత అబద్ధం ఉంది. ట్రూత్ ఏంటంటే, ప్రజల మీద అరాచకాలు చేస్తే గెలిపించడం కష్టమే. కాకపోతే ఒక్కోసారి ప్రజల మీద అరాచకాలు చేసిన వాళ్ళు కూడా గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. అట్లాంటివి కూడా జరుగుతాయి. రెండోది చంద్రబాబు ప్రధానంగా అతను ఇబ్బంది ఏంటంటే, తర్వాత కాలంలో చంద్రబాబుని విపరీతంగా టార్గెట్ చేశాడు. ఎందుకంటే చంద్రబాబు వ్యూహాల దగ్గర నుంచి అన్ని విషయాలు అతనికి స్టూడెంట్ డేస్ నుంచి తెలుసు కదా. ఇప్పుడు మామూలుగా ఒక ప్రత్యర్థి మన కాలేజ్ మేట్ దగ్గర నుంచి ఉంటే వాళ్ళ న్యూయాన్సెస్, వాళ్ళు ఎలా స్ట్రాటజీలు వేస్తారో అన్నీ తెలుసు. కాబట్టి చంద్రబాబుని దెబ్బతీయడంలో అతను కొంతవరకు కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు. అయితే కుప్పంలో దెబ్బ కొట్టలేకపోయాడు. కుప్పంలో కొంతవరకు స్థానిక ఎన్నికల్లో కొట్టగలిగారు కానీ చేయలేదు. సో అలాగా చంద్రబాబు ఖచ్చితంగా ఎక్కువ కోపం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరిది
ఇప్పటి పగ అయితే కాదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య పగ ఉంటుంది. కొట్టుకున్నారా లేదా, ఆయన కొట్టాడా లేదు తెలియదు, కానీ పగ అయితే ఉంటుంది స్టూడెంట్ డేస్లో నుంచి. ఎందుకంటే అప్పటి నుంచి పాత వైరం అంటారు కదా, అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా, ఎందుకంటే పెద్దిరెడ్డి కూడా చంద్రబాబును విపరీతంగా టార్గెట్ చేశాడు కదా. సో చంద్రబాబు ఎందుకు చేయడు పెద్దిరెడ్డిని అధికారంలో ఉన్నప్పుడు? వీళ్ళు కూడా చేశారుగా, కుప్పం అంతా వెళ్ళి పెద్దిరెడ్డి కూర్చున్నాడు. పెద్దిరెడ్డి నిరంతరం చంద్రబాబును టార్గెట్ చేసినప్పుడు పెద్దిరెడ్డిని తొక్కేయాలని చంద్రబాబు అనుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎవరున్నా, జగన్ ఉన్నా ఆ ప్లేస్లో ఎనిమిస్ని తొక్కేయాలని జగన్ కూడా అనుకోలేదా? జగన్ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళని తొక్కేయడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించలేదా? అనేక చోట్ల ప్రత్యర్థుల్ని జగన్ తొక్కేయడానికి ట్రై చేయలేదా? చేస్తారు, ఎవరైనా చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు, తమ ప్రత్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళని దెబ్బతీయడానికి ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు. అదే పని చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నాడు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి జగన్ ఇంకా అలాగే మాట్లాడతాడు. అంటే ఇతన్ని కోపాన్ని ఇచ్చేయడానికి మాట్లాడతాడు. ఖచ్చితంగా మదనపల్లి ఇదనేది కొంత ఫిషీ అంటారు, అట్లా విచిత్రంగానే ఉంది. దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది మాత్రం క్లియర్గానే ఉంది. పెద్దిరెడ్డిని దెబ్బతీయాలి రాజకీయంగా, అందుకని ఏది దొరికినా దాన్ని పట్టుకొని చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని ఎదిరించాలి కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాలంతా మాట్లాడే అవకాశం. మందిని ప్రెజర్ చేస్తున్నారు, కేసులు పెట్టి. ఉత్తరప్రదేశ్లో ఒక 6 మంది ఎంపీల మీద ఆల్రెడీ సివియర్ కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చే అవకాశం ఉంది. అట్లాగే జగన్తో గెలిచిన పరిమళనత్వాన్ని ఇలాంటి వాళ్ళు కూడా మోడీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి దీంట్లో జగన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. రెండవ కారణం, రాష్ట్రంలో చంద్రబాబు కొద్దిగా చెక్ పెడితే జగన్ ద్వారా చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడన్న స్ట్రాటజీ కూడా బీజేపీ వాళ్ళకు ఉందని చెబుతారు. కానీ మరి ఇప్పుడు చంద్రబాబు జగన్ అన్న ఒక ఇది వచ్చినప్పుడు వాళ్ళు చంద్రబాబునే ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు ఇంపార్టెంట్. చంద్రబాబు ఎంపీల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ ఉంది అక్కడ. కాబట్టి చంద్రబాబు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు వైపు ఉండే పరిస్థితి ఉంది. చంద్రబాబు కూడా తనకి పొలిటికల్గా ప్రధానంగా ఆయనకున్న లక్ష్యం ఏంటంటే జగన్ పార్టీని సమూలంగా తొక్కేయాలి. ఈ 5 ఏళ్లలో తొక్కకపోతే మళ్ళీ మనకు కష్టమైపోతుంది. ఎందుకంటే చంద్రబాబు ఏజ్ రీత్యా కూడా 80 years వస్తాయి ఆయనకి. మళ్ళీ లోకేష్ చంద్రబాబు లాగా మొత్తం ఈ అన్నిటిని మెయింటైన్ చేయగలుగుతాడు అనేది ఇప్పటికిప్పుడే డౌట్. ఎందుకంటే లోకేష్ ఇంకా ఇండిపెండెంట్గా అతన్ని చంద్రబాబు వదిలి చేయలేదు ఇప్పటివరకు. పవన్ కళ్యాణ్ కోసం లోకేష్ని బయటకు కూడా గట్టిగా పంపించలేదు లాస్ట్ ఎలక్షన్లో, పవన్ కళ్యాణ్ ఎక్కడ హర్ట్ అవుతాడని. సో అందువల్ల చంద్రబాబుకున్న ప్లాన్ ఏంటంటే, మనం 5 ఏళ్ల పీరియడ్లోనే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు, కేంద్రంలో కూడా పవర్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ 2029లో కేంద్రంలో ఎన్డీఏ వస్తున్నారో అది చెప్పలేము. అందుకని ఈ 5 ఏళ్లలో జగన్ని తొక్కేయాలంటే జగన్ని, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని, ముఖ్యమైన నాయకత్వాన్ని జైల్లో పెట్టాలి. మిగతా వాళ్ళని కొనగలిగితే కొనేయాలి, లేదా ప్రెజర్ చేసి కాంగ్రెస్లోకో వేరే చోటుకో బీజేపీలోకో పంపించేయాలి. ఇలాగా చంద్రబాబుకు ఒక ప్లాన్ ఉంది. సో ఈ ప్లాన్ జగన్ ఎదుర్కోవాలంటే జగన్కు నేషనల్ వైడ్గా ఒక సపోర్ట్ అవసరం. ఇంతకుముందు జగన్ ఇద్దరిని క్యారీ చేయలేదు. బీజేపీకి లోపాయి గారికి మద్దతు ఇస్తా వచ్చాడు, దానివల్ల ఉపయోగం జరిగింది జగన్కి. అయితే ఇప్పుడు కానీ చేయకపోతే నెక్స్ట్ 2029కి చంద్రబాబు ఇండియా కూటమి గెలుస్తుందంటే అటు జంప్ అయినా ఆశ్చర్యం లేదు. అందుకని ఇప్పుడే జగన్ కానీ ఇండియా కూటమిలో చేరిపోతే చంద్రబాబు అప్పటికి ఆప్షన్ ఉండదు. ఇది జగన్ ముందున్న స్ట్రాటజీ. ఒకవేళ అరెస్ట్ అయినా నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎట్లా కేజ్రీవాల్ది అయిందో అట్లాగే వీళ్ళు నేషనల్ వైడ్, అవసరమైతే ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఇష్యూ చేయగలరు. సో ఇది జగన్ ముందున్న ఆప్షను. దీనికోసం బెంగళూరులో